much more will our good King keep his word when he says, seek first my kingdom and my righteousness, and all these things will be added unto you. In my study of scripture, నేను దేవుని లేఖనాలను నేను ధ్యానిస్తున్నప్పుడు I was deeply impressed and moved that the book that we are holding is a kingdom concept book. మనము ఏ పుస్తకం అయితే మన చేతుల్లో కలిగి ఉన్నామో అది అంతా కూడా దేవుని రాజ్య భావనకు సంబంధించిన పుస్తకము. Is that it's a legal book written by the king to his subjects. ఇది నిజానికైతే ఒక రాజు తన ప్రజల కొరకు ఏ రకంగా ఉండాలి అని రాయబడిన గ్రంథం. So every time you read the Bible, కాబట్టి ప్రతిసారి మీరు బైబిల్ చదివినప్పుడు the concept is the king is speaking to the subjects how they should conduct their lives. అక్కడ ఉన్న సందర్భం అంతా ఏంటంటే రాజు తన ప్రజలతో వారు ఏ విధంగా జీవించాలి అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. But we are not very used to kingdom rule. కానీ మనకి ఈ రాజ్య పరిపాలనకు అంత మనకి అలవాటు లేదు. Because we have seen only what we call a democracy. ఎందుకంటే మనము ప్రజాస్వామ్యం అనే దాన్ని మాత్రమే మనం చూసాం కానీ రాజరికం అనే ఆ ప్రభుత్వాన్ని మనం చూడలేదు. So what is a democracy? కాబట్టి ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? You elect somebody and select somebody and put them into power. మీరు ఎవరినో ఎంపిక చేసుకుని ఎవరినో ఎన్నుకొని వారిని అధికారంలో కూర్చోబెడతారు. And after the term is over, he goes back. వారికి ఆ కాలం పూర్తయిన తర్వాత వారు దిగిపోతారు. But the book that we are holding is not a book of democracy. కానీ మనము కలిగి ఉన్న ఈ పుస్తకము అది ప్రజాస్వామ్య పుస్తకం కాదు. It is a kingdom book. అది ఒక రాజరిక పుస్తకం. Will somebody say amen? ఆమేన్ అని చెప్దామా? Now the Lord God Almighty seated on the throne in heaven. పరలోకంలో సర్వశక్తుడైన దేవుడు ఆయన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. Nobody selected him and nobody elected him. ఎవరు ఆయనను ఎంపిక చేసుకోలేదు, ఎవరు ఆయనను ఎన్నిక చేసుకోలేదు. Somebody ought to say hallelujah for just that one thing. Amen. ఒక్క దాని కొరకు హల్లెలూయా చెప్దామా? Nobody selected him, nobody elected him. ఎవరు ఆయనను ఎంపిక చేసుకోలేదు, ఎవరు ఆయనను ఎన్నిక చేసుకోలేదు. For the Bible says forever and ever you are God. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఎల్ల కాలము నీవే దేవుడవు. And I'm going to read one scripture. ఒక లేఖనాన్ని మనం చదువుదాం. The book of Revelation, ప్రకటన గ్రంథంలో chapter number 11, 11వ అధ్యాయంలో we are going to read verse number 15. 15వ వచనాన్ని మనం చదువుదాం. The kingdoms of this world have become the kingdoms of our Lord and of his Christ, and he shall reign forever and ever. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును. Why should I be part of that kingdom? ఎందుకు మనము ఆ రాజ్యములో భాగస్థులై ఉండాలి? Because this is an everlasting kingdom. ఎందుకంటే అది యుగయుగములు ఎల్ల కాలము నిలిచి ఉండే రాజ్యం. It gives me great joy to know that I'm connected to this particular kingdom which will never fall, which will never fail. నేను ఎందుకు అంత సంతోషంగా ఉన్నానంటే నేను ఏ రాజ్యంతో అయితే కలపబడి ఉన్నానో ఆ రాజ్యం ఎప్పటికీ ఓడిపోదు, ఆ రాజ్యం ఎప్పటికీ తొలగించబడదు. Somebody lift your hands and say thank you Lord Jesus. ప్రభువైన యేసు మీ కృతజ్ఞతలు అని చెప్దామా? Hallelujah. Hallelujah. It's interesting that this king who's seated on the throne, చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సింహాసనం పైన కూర్చున్న ఈ రాజు he put us on this planet called earth. ఆయన మనల్ని ఈ భూమిపై మనల్ని ఉంచాడు. Why did he do that? ఎందుకు ఆయన మనల్ని ఈ భూమిపై ఉంచాడు? Let's read one verse. ఒక వచనాన్ని మనం చదువుదాం. Psalm chapter 115, కీర్తనలు 115 and verse number 16. 115 16 వచనాన్ని మనం చూద్దాం. The heavens, even the heavens are the Lord's. అక్కడ రాయబడి ఉంది ఆకాశములు యెహోవా వశము, but the earth he has given to the sons of man. కానీ భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. Amen. Amen. So the Lord has sent us all on a duty.
kingdom duty. కాబట్టి ప్రభువు మనందరినీ కూడా ఒక రాజ్యపు పని మీద మనల్ని పంపించాడు. Amen. ఆమేన్. So your kingdom citizens, number one. మొట్టమొదటిదేమో మీరు రాజ్యపు నివాసులు. నేను దేవుని రాజ్యపు పౌరుడను. That is your call. That's your primary call. Don't forget that. ఎప్పుడు మర్చిపోవద్దు, అది Don't forget that. మీకు ఇవ్వబడిన పిలుపు. Did the Lord bring you here just to pay bills and settle your children and see your grandchildren and finally die? Is that what the Lord brought you here for? ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఈ లోకంలోనికి వచ్చి ఇక్కడ మీరు మీ పిల్లలు వీళ్ళందరూ వాళ్ళు పుట్టిన తర్వాత వారు ఎదిగే వరకు ఉండి మిమ్మల్ని చనిపోవడానికి ఆయన మిమ్మల్ని పంపించాడా? కాదు. You're for a better purpose. మీరు ఇంకో ఉత్తమమైన దాని కొరకు దేవుడు మిమ్మల్ని ఇక్కడ పంపించాడు. Hallelujah. హల్లెలూయా. Once I understood my purpose, ఒక్కసారి నేను నా ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకుంటే everything else made sense. ప్రతిదీ కూడా అప్పుడు నాకు అర్థవంతంగా So కనబడుతుంది. listen very carefully. జాగ్రత్తగా వినండి. This King of Kings and the Lord of Lords ఈ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు has put you on this earth ఆయన మిమ్మల్ని ఈ భూమి పైన ఉంచాడు. so that you can bring a kingdom culture from heaven to wherever you are on this earth. దాని ద్వారా మీరు ఈ భూమి పైన ఎక్కడుంటే అక్కడ పరలోకపు రాజ్య సంస్కృతిని ఇక్కడికి తీసుకుని రావాలి. Very important for us to celebrate these important truths. ఈ ప్రాముఖ్యమైన సత్యాలను మనం ఎప్పుడు కూడా ఉత్సహించవలసి ఉంది. Because we think, oh, the devil is after me, my life is so terrible, what is happening, and all this kind of things. మీరు అనేక సార్లు అనుకుంటారు ఈ సాతాన్ నా వెనకాల ఉన్నాడు, నా జీవితం దౌర్భాగ్యం అయిపోయింది, అలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. Did you understand? ఇప్పుడు అర్థమైందా? You are sent on a deputation from heaven to this earth to bring the kingdom culture wherever you go. మీరెక్కడుంటే అక్కడ, మీరెక్కడికి వెళ్తే అక్కడకు ఈ పరలోకపు రాజ్య సంస్కృతిని ఇక్కడికి తీసుకురావడానికి మిమ్మల్ని ఒక పని నిమిత్తమై పరలోకం నుండి ఇక్కడికి పంపించబడ్డా. Hallelujah. హల్లెలూయా. So when you look at yourself in the mirror tomorrow, see yourself as a king. ఒకవేళ రేపటి దినం మరలా మీరు మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక రాజు వలె చూసుకోనండి. Because you have the blood, royal blood running inside your veins. ఎందుకంటే ఇప్పుడు మీ నరాల్లో రాచరికపు రక్తం ప్రవహిస్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. The way you talk will be a little different. మీరు మాట్లాడే విధానమే వేరుగా ఉంటది. The way you conduct yourself will be a little different. మీరు మిమ్మల్ని మీరు ఆచరణలో పెట్టుకున్న విధానమే వేరుగా ఉంటుంది. The way you think will be different. మీరు ఆలోచించే విధానమే వేరుగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. But unfortunately, because we are in the culture of this world, we have been influenced by the culture of this world and we are forgotten our original estate. ఎందుకంటే దురదృష్టవశాత్తు మనము ఈ లోక సంస్కృతి ప్రకారం ఉండిపోయి ఈ లోక అలవాట్ల ప్రకారం ఉండడం వలన మనము ఎక్కడి నుంచి వచ్చామో ఆ పరలోక రాజ్యం యొక్క విషయాన్ని మనం మర్చిపోయాం. We forgot that we have royal blood. మనలో ఒక రాజరిక రక్తం ఉన్నది అని మర్చిపోయాం. We have forgotten that we are sent on duty, on kingdom culture duty from heaven to this earth. మనము పరలోకం నుండి ఈ భూమి పైకి పరలోకపు రాజ్య సంస్కృతిని నింపడానికి వచ్చామని మర్చిపోయాం. And so the kingdom in heaven is wondering, hello, do you know who you are? అందుకొరకే పరలోకంలో ఉన్న రాజ్యం అంతా వింటున్నావా, అసలు నువ్వెవరో నీకు గుర్తుందా అని అడుగుతుంది. And that's why people like us need to come and remind you, remember, you're not from the world, you're from the word. అక్కడ అందుకొరకే మాలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మీతో అంటారు, జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఈ లోకంలోంచి వచ్చిన వారు కాదు, మీరు వాక్యము నుండి వచ్చిన వారు అని మీకు గుర్తు చేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. I must give you a scripture to prove what I'm saying, right? నేను చెప్తున్న మాటలు మీకు రుజువు చేయడానికి నేను లేఖనంలోంచి ఒక The వాక్యం book of ఇవ్వాలి. Revelation chapter 1 verse 6. 6వ వచనంలో చూడండి అక్కడ ఏమనుందో. Okay, this is very very important. It says, and he has made us kings and priests unto his God and Father, to him be the glory, the dominion forever and ever. Amen. అక్కడ రాయబడి ఉంది 6వ వచనంలో మనం చూస్తాం, ఆమేన్. ఆయన మనలను మన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. Hallelujah. హల్లెలూయా. Now who said that you're a
king on this earth. ఎక్కడ ఎవరు చెప్తున్నారు చూడండి, ఈ భూమి పైన మీరు ఒక రాజు అని. Who's telling you that? అక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట మనకి? The Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తే ఆయన ఈ మాట మనకి చెప్తున్నాడు. The King of Kings and the Lord of Lords. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్న ఆయన. Victorious over the kingdoms of darkness. ఆయన ఈ అంధకారపు రాజ్యములపై ఆయన విజయమును సాధించి, He's talking to everybody right now. ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరితో He's made you a king and a priest. ఆయన అక్కడ అంటున్నాడు, ఆయన మిమ్మల్ని ఒక రాజుగాను యాజకులుగాను చేసెను అంటున్నాడు. గట్టిగా చెప్దామా? ఆమేన్. See, you're all kings, even the ladies. Okay, maybe the ladies misunderstood me. ఒకవేళ ఇక్కడ స్త్రీలు కూడా ఒకవేళ నన్ను అపార్థం చేసుకోవద్దు. No. In the kingdom of God, you're kings. Hallelujah. ఒకవేళ మీరు అనొచ్చు, లేదండి నేను రాజు కాదు రాణి అనొచ్చు, కానీ దేవుని రాజ్యంలో మీరు కూడా రాజే. Hallelujah. Hallelujah. Can you shake some king's hand next to you this evening? ఈ సాయంత్రం మీ పక్కన ఉన్న ఒక రాజు చేయి పట్టుకుని షేక్ హ్యాండ్. Yeah, come on, shake your hand like this. మీ పక్కన ఉన్న ఆయన కూడా రాజే. ఒకసారి ఆయనకి షేక్ హ్యాండ్. Amen. Amen. You're shaking the king's hand. మీరు ఒక రాజుకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మీ పక్కనే ఉన్నారు చూడండి, ఒకసారి వారికి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీ పక్కన ఉన్న రాజుకి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. You see, he has made you a king. ఆయన మిమ్మల్ని ఒక రాజుగా చేశాడు. He has given you the position of a king. ఆయన మీకు ఒక రాజు యొక్క స్థానాన్ని ఇచ్చాడు. But it's your choice to walk like a king or walk like a beggar. ఒకవేళ ఇప్పుడు ఇది నీ స్వంత ఎంపిక, రాజులాగా నడవాలా అడుక్కుని వాళ్ళలాగా నడవాలా. I am a king because the Lord has called me a king. దేవుడు నన్ను రాజు అని పిలిచాడు కాబట్టి నేను రాజునే. Hallelujah. Clap and rejoice and give God some praise. Hallelujah. దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. And remember, when I say a king, కాబట్టి నేను ఒక రాజుని చూచినప్పుడు, this king who commissioned you is a servant king. ఏ రాజు అయితే మిమ్మల్ని రాజుగా ఏర్పరిచాడో ఆయన పరిచారకుడైన రాజు. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? No, he came and washed the feet of his disciples. ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడగడానికి పరిచారకుడిగా వచ్చాడు. You see, the kings of this world want to be flamboyant in everything that they have. ఈ రోజుల్లో ఈ లోకంలో ఉన్న రాజులు చూస్తే వారు అన్ని విషయాల్లో వారు తమను తాముని ఎంతగానో ఘనపరుచుకుంటూ ఉంటారు. But our king is the servant king. కానీ మన రాజు తను పరిచారకుడైన రాజు. He left the glories of heaven and became a man and died on the cross for you and for me. ఆయన ఆ పరలోకంలో ఉన్న మహిమంతా కూడా విడిచిపెట్టి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు మరణించాడు. So when I represent that kingdom, నేను ఎప్పుడైతే ఇప్పుడు ఆ రాజ్యాన్ని నేను దాని పక్షంగా ఉన్నానో, I am representing the true kingdom culture. నేను నిజమైన రాజ్య సంస్కృతినే నేను ప్రతిబింబిస్తూ ఉన్నాను. Not being flamboyant with the things that I have. నేను కలిగి ఉన్న విషయాన్ని ఏదో గొప్పగా నేను అనుకోవడం లేదు, కానీ is to serve the people. నేను ప్రజలకు సేవ చేయాలనే మనస్సును కలిగి ఉన్నాను. హల్లెలూయా. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? I am a king. నేను రాజునే. I have the authority. నాకు అధికారం ఉంది. I have the power. నాకు శక్తి ఉంది. My mission is service. కానీ నా పని సేవ చేయడం. Because the King of Kings and the Lord of Lords, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. he came to this earth to serve. కానీ ఆయన ఈ లోకానికి మనకు సేవ చేయడానికి వచ్చాడు. So now my question to the kings seated here, ఇక్కడ ఎవరైతే రాజులు కూర్చుని ఉన్నారో వారందరికీ నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. what is that you have to serve people? ప్రజలకు సేవ చేయడానికి మీ దగ్గర ఏముంది? You see, right now I'm standing here. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. My brother Paul is standing next to me. నా పక్కన నా బ్రదర్ పాల్ నిలబడి ఉన్నారు. But both of us are serving you. మేమిద్దరం కూడా మీకు సేవ చేస్తున్నాం. How do we serve you? మేము మీకు ఎలా సేవ చేస్తున్నాం? I am serving you with God, with what God has put inside of me. దేవుడు నాలో ఏమైతే ఉంచాడో దానిని మీకు ఇచ్చే సేవ చేస్తున్నాం. This is my service to the king. ఇది రాజుకు నేను చేసే పరిచర్య. And this is what I was called to do. ఈ పని చేయడానికే నేను పిలువబడ్డాను. Yes, for a few years I didn't know what I was doing. కొన్ని సంవత్సరాల పాటు నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు. But when I heard the king's voice, నేను ఎప్పుడైతే రాజు స్వరాన్ని విన్నానో, I decided this is what I'm going to do for the king. నేను రాజు కొరకు చేసే పని ఇదే అని నేను నిర్ణయించుకున్నాను.
హల్లెలూయా. So have you discovered what you have, that the king may be served through your service? దేవునికి మీ యొక్క పరిచర్య ద్వారా ఏమి సేవ చేయాలో మీరు ఎప్పుడైనా నిర్ణయించుకున్నారా? Because this king is a king who wants to serve. He expects kings like you who is commissioned also to be in the same service. కానీ ఏ రాజు అయితే మీకు పరిచర్య చేయడానికి వచ్చాడో అదే రాజు మీరు ఏ రకమైన పరిచర్య చేయాలో ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు. I'm going to give you 3 areas of service. 3 రకాలైన పరిచర్య గురించి నేను మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. Kingdom culture. మొట్టమొదటిగా సంస్కృతి, దేవుని రాజ్యపు సంస్కృతి. When I went to the US embassy many years ago, అనేక సంవత్సరాల క్రితం నేను అమెరికా ఎంబసీకి వెళ్ళినప్పుడు, in చెన్నైలో వెళ్ళినప్పుడు, and I went into the office. నేను ఆ ఎంబసీ ఆఫీస్ లోనికి వెళ్ళాను. I saw a big picture of US president. నేను అక్కడికి లోపలికి వెళ్ళేసరికి అక్కడ అమెరికా ప్రెసిడెంట్ యొక్క పెద్ద ఫోటో నేను చూసాను. Now it is in Chennai. ఇప్పుడు అది చెన్నైలో ఉంది. But the picture is American president. కానీ ఆ చెన్నైలో ఉన్న ఆ ఎంబసీలో ఎవరి ఫోటో ఉంది అంటే అమెరికా అధ్యక్షుని యొక్క ఫోటో ఉంది. Not only that, అది మాత్రమే కాదు, the ambassador seated there, అక్కడ కూర్చుని ఉన్న ఆ అంబాసిడర్ ఎవరైతే రాయబారి ఉన్నారో, who is paying him salary? ఆయనకి జీతం ఎవరిస్తున్నారు అనంటే, Is it the government of Chennai? చెన్నైలో ఉన్న ప్రభుత్వమా? కాదు. He is getting his money from the US. ఆయన తన జీతం ఎక్కడి నుంచి పొందుకుంటున్నాడంటే అమెరికా నుంచి పొందుకుంటున్నాడు. I think the water he is drinking also is from the US. నాకు తెలిసినంత వరకు ఆయన అక్కడ తాగే నీరు కూడా అమెరికా నుంచి వచ్చిందే. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? You go in there, it's American culture all the way through. మీరు అందులో అడుగు పెట్టిన మరుక్షణం ఆ లోపలంతా అమెరికా సంస్కృతి మాత్రమే ఉంటది. I know you are in the world. మీరు ఈ లోకంలో ఉన్నారు అని నాకు తెలుసు. But Jesus says you're not a part of the world. యేసు అంటున్నాడు మీరు ఈ లోకంలో ఒక భాగము కాదు అంటున్నాడు. What is he saying? ఆయన ఏమంటున్నాడు? Your culture is different. మీ సంస్కృతి వేరు అంటున్నాడు. When everybody says what a big problem, ఈ సమస్య చాలా పెద్దదండి అంటారు. the king says speak to your mountain. ఈ లోకం అంటది పర్వతంతో మాట్లాడడం బుద్ధి లేనితనం అంటది. You must say excuse me, I am not from this culture. అప్పుడు మీరు చెప్పాలి అరే నన్ను క్షమించండి నేను ఈ సంస్కృతిలోంచి వచ్చిన వాడిని కాదు. In my constitution book, మా యొక్క చట్టంలో మాకు ఏమైతే చట్టం కలిగి ఉన్నామో ఆ పుస్తకంలో this king has told me if I see a mountain before me, ఈ రాజు నాతో చెప్తున్నాడు నీ ముందు ఏదైనా పర్వతం ఉంటే speak to it. దానితో మాట్లాడు అంటున్నాడు. Are you understanding? ఇప్పుడు అర్థమవుతుందా? Kingdom culture. ఇది దేవుని రాజ్యపు సంస్కృతి. All the fish in the ocean will go down during the noon. మధ్యాహ్నం సమయం అయ్యేసరికి ఈ సముద్రంలో ఉన్న చేపలన్నీ అడుక్కు వెళ్ళిపోతాయి. But in this culture fish will come up during the heat of the day. కానీ మన సంస్కృతిలో దేవుని రాజ్య సంస్కృతిలో వేడిగా ఉన్నప్పుడే చేపలన్నీ పైకి వస్తాయి. Oh, they have so many bills to pay. Who's going to pay my bills? ఒకవేళ నేను అనేక బిల్లులు చెల్లించాలి, నా బిల్లులు ఎవరు చెల్లిస్తారు అని అంటే, because my king says my God shall supply all my needs. ఎందుకంటే నా రాజు అంటాడు నా ప్రభువే నా సమస్త అవసరతలను తీర్చును. హల్లెలూయా. If the ambassador sitting in Chennai can get American funds, ఒకవేళ చెన్నైలో కూర్చున్న అంబాసిడరే అమెరికా డబ్బులు ఇవ్వగలిగితే, when I'm sent from the King of Kings and the Lord of Lords, the good God, won't he take care of me? ఒక రాజులకు రాజు ప్రభువులకు ప్రభు నన్ను పంపిస్తే ఆయన నా గురించి పట్టించుకోడా? Amen. Yes, give God a praise and say, God, we praise you. You're a good king. Hallelujah. మనం అందరం చెప్దామా రాజా నువ్వు మంచి రాజువి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నామని చెప్పాలి. Don't you think that you're doing everything in your power to take care of your children and your family? మీ కుటుంబంలో ఒక పెద్దగా కుటుంబ యజమానిగా మీకున్న శక్తి అంతా ఉపయోగించి మీ కుటుంబం గురించి మీరు జాగ్రత్త తీసుకోవటం లేదా? How can he fail you, my brother, my sister? ఒక ఈ భూమి పైన తండ్రిగానే మనం ఇంత జాగ్రత్త తీసుకుంటే ఆ పరలోకపు తండ్రి వైపు మనం చూసినప్పుడు ఆయన ఎలా విఫలం చెందగలడు?
మన గురించి జాగ్రత్త తీసుకోవడంలో. Did you understand that? ఇప్పుడు అర్థమవుతుందా? I mean, whether COVID or no COVID, we took care of our children. కోవిడ్ ఉన్నా కోవిడ్ లేకపోయినా ఆ సమయంలో మన పిల్లల గురించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. So this heavenly king is a good king. ఈ పరలోకపు రాజు ఆయన ఎంతో మంచి రాజు. So you need to understand that culture and speak in that language. కాబట్టి మీరు ఆ సంస్కృతిని అర్థం చేసుకుని ఆ భాషలోనే మాట్లాడాలి. Hallelujah. హల్లెలూయా. When things are empty, you say it is full because the king will fill it very soon. ఎందుకంటే అక్కడ అన్ని ఖాళీగా ఉన్నాయి అనుకోండి, అయినా కూడా మీరు ఏమనాలంటే అది నిండుగా ఉంది అనాలి. ఎందుకంటే రాజే దాన్ని నింపేవాడు. The king said, hallelujah. Yes, praise the Lord. హల్లెలూయా. This king said, ఈ రాజు అన్నాడు, because you are on my deputation and my duty, మీరు నేను పంపించిన నేను మిమ్మల్ని ఏర్పాటు చేసిన పనిలో ఉన్నారు కాబట్టి, the enemy sends a snake and the snake bites you, that snake will die, you will be alive. అక్కడ ఏమంటాడంటే విరోధి ఒక పామును పంపిస్తాడు, ఆ పాము మిమ్మల్ని కాటేస్తే పాము చచ్చిపోతుంది కానీ మీకేమీ అవ్వదు అంటున్నాడు. హల్లెలూయా. The king says, if somebody poisons you because of your faith, don't worry, you're going to be fine. అక్కడ రాజు అంటున్నాడు, ఎవరైనా నీకు విషం ఇస్తే భయపడవద్దు, ఆ విషము నీకు ఏ హాని చేయదు అంటున్నాడు. In the kingdom, the Bible says, if you're in trouble, you'll have even crows, ravens bring supply, Swiggy supply to where you are. ఒకవేళ మీకు ఏ ఆహారం లేకుండా మీరు అవసరతలో ఉంటే దేవుడు అంటున్నాడు, కాకులు స్విగ్గీ లాగా తీసుకొచ్చి మీకు మీ ఆహారాన్ని అందిస్తాయి. Oh, somebody say hallelujah, brother. హల్లెలూయా. Because I'm telling you what I'm living. I'm not speaking a message. I'm speaking you my life. నేను మీకు ఏదో ఒక సందేశం చెప్పటం లేదు, నా జీవితం ఎలా ఉందో దానిని మీకు వివరిస్తూ ఉన్నాను. I left my airline company many years ago. నేను అనేక సంవత్సరాల క్రితం నేను ఉద్యోగం చేస్తున్న ఎయిర్లైన్ కంపెనీని వదిలిపెట్టేశాను. Because the Lord said come outside of that. ఎందుకంటే ప్రభువు అన్నాడు దాంట్లో బయటకు వచ్చే అన్నాడు. And so I can tell you the goodness of this king because he has sustained me and my family even to this day. ఈ రోజు వరకు కూడా నన్ను నా కుటుంబాన్ని పోషించిన ఆ పరలోకపు రాజు యొక్క మంచితనాన్ని నేను తెలియజేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. If you find your assignment, ఒకవేళ మీకు నిర్దేశించబడిన పని మీరు కనుగొంటే, your supply is inside your assignment. మీ అవసరత మీ నిర్దేశించబడిన పనిలోనే ఉంది. Did you understand? అర్థమవుతుందా? Number one, మొట్టమొదటిది, in this culture, ఈ సంస్కృతిలో nothing belongs to you. ఏది కూడా మీకు చెందదు. Amen. Sorry to disappoint your house written in your name. It's okay, you can feel happy about it, but truly it is not your own. ఒకవేళ ఇన్ని మీ పేరు మీద ఉన్నా నిజానికైతే ఏది మీ స్వంతం కాదు. Sorry. క్షమించండి ఆ మాట చెప్పాను. Psalm 24:1 says the earth is the Lord and the fullness thereof. కీర్తన 124లో రాయబడి ఉంటది, భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. Number 2, then everything I have is tools to use for the king and enhance his kingdom. అక్కడ నేను కలిగి ఉన్నదంతా కూడా రాజు కొరకు వాడి రాజ్యమును విస్తరించడానికే, అందుకొరకే నేను కలిగి ఉన్నాను. If he's given you a house, it is for kingdom expansion. ఒకవేళ ఆయన మీకు ఒక ఇల్లు ఇచ్చి ఉంటే ఆ ఇల్లు కూడా రాజ్యాన్ని విస్తరించడం కొరకే. If he's given you a bike for kingdom expansion, ఆయన మీకు ఒక బైక్ ఇచ్చాడంటే ఆ బైక్ కూడా అది రాజ్య విస్తరణ కొరకే. if your heart is still beating and you're still alive, ఒకవేళ మీ గుండె ఇంకా కొట్టుకుంటూ మీరు సజీవంగా ఉన్నారు అంటే you అది కూడా are also for kingdom purposes. అది కూడా దేవుని రాజ్య ఉద్దేశము కొరకే. Hallelujah. హల్లెలూయా. Amen. One more important thing about this kingdom culture, ఈ రాజ్య సంస్కృతి యొక్క ఇంకొక విషయం, everything is a circuit. Meaning it goes from here to the king and it comes back from the king to us. It's a circuit. ఇది సర్క్యూట్ అని ఎందుకు కలపబడి ఉందంటే ఇక్కడ ప్రారంభమై రాజు దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ రాజు దగ్గర నుంచి మరలా మనకు వచ్చి ఇది ఒక వలయం లాగా ఉంటుంది. This lady called Hannah came to the Lord and said, Lord, I need a child. ఈ స్త్రీ అయిన హన్న ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ఒక బిడ్డ కావాలి అంది, కుమారుడు కావాలి అంది. Nothing happened. ఏమీ అవ్వలేదు. But this time she became very wise. ఈసారి ఆమె చాలా తెలివిగా అడిగింది. You know what she said? ఏమందో తెలుసా? You give me a child. నువ్వు నాకు ఒక బిడ్డని కుమారుని ఇవ్వు, I am going to give him back to you. నేను మరలా నీకు ఆయన్ని ఆ కుమారుని ఇచ్చేస్తాను అంది. What was she doing? ఆమె ఏం చేస్తుంది? She was doing the circuit.
ఆ మొత్తం వలయాన్ని ఇప్పుడు కలిపేసింది, నువ్వు నాకు ఇవ్వు, మరలా నేను నీకు ఇచ్చేస్తాను. The Lord said, good job. సరే మంచి పని అని ఇచ్చేశాడు. Gave the child. ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. She gave it back to the Lord. మరలా ఆ కుమారుణ్ణి ఆమె దేవునికి ఇచ్చేసింది. He became a great prophet. ఆయన గొప్ప ప్రవక్త అయ్యాడు. హల్లెలూయా. Did you understand? మీకు అర్థమవుతుందా? Why our lives are incomplete is because we are not completing the circuit. ఎందుకు మన జీవితాలు అసంపూర్తిగా ఉన్నాయి అంటే మనం ఎప్పుడు ఈ వలయాన్ని మనం పూర్తి చేయలేదు. Hallelujah. హల్లెలూయా. If you're looking to get married, ఒకవేళ మీకు వివాహం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, tell the Lord, Lord, let me find somebody, together we will build your kingdom. మీరు ప్రభువుతో ఏం చెప్పాలంటే, ప్రభువా నాకు ఒక జీవిత భాగస్వామ్యం ఇవ్వండి, మేము ఇద్దరం కలిసి మీ రాజ్యాన్ని కడతాము అని చెప్పాలి. Oh, let it be so in the name of Jesus. ఎవరైతే ఆమేన్ అన్నారో వారి జీవితంలో అది జరుగును గాక. Married people don't say amen. వివాహమైన వాళ్ళు మళ్ళా దానికి ఆమేన్ చెప్పొద్దు. This is for unmarried people. ఈ మాట ఎవరికైతే ఇంకా వివాహం అవ్వలేదో వారి కొరకు. Number 2 in the kingdom, రాజ్యంలో రెండవది is kingdom assignment. అది దేవుని రాజ్యపు పని. That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Because when the Lord calls you to serve him, దేవుడు మిమ్మల్ని ఆయన పని చేయడం కొరకు పిలిచినప్పుడు, he gives you gifts, giftings and talents. ఆయన మీకు బహుమతులు ఇస్తాడు, వరాలు ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు. All this is for kingdom use. అవన్నీ ఎందుకు అనంటే దేవుని రాజ్యము కొరకు ఉపయోగించడానికి. Oh, hallelujah. హల్లెలూయా. He's given you something, my brother and my sister. నా సహోదరుడా సహోదరి, ఆయన మీకు దేనినో ఇచ్చాడు. He's not an unfair God. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. హల్లెలూయా. Never think I have nothing. ఎప్పుడు అనుకోవద్దు నా దగ్గర ఏమీ లేదు అని. He has given you gifts, giftings and talents. ఆయన నీకు వరాలు, బహుమతులు, తలాంతులు ఇచ్చాడు. So that you can use it for kingdom expansion. దానిని మీరు రాజ్యపు విస్తరణ కొరకు ఉపయోగించాలి. Gifts is something you receive. సాధారణంగా బహుమతులు ఏంటంటే మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం పొందుకుంటాం. Giftings is something you must work on. గిఫ్టింగ్ అంటే ఏంటంటే దాని మీద పని చేయాలి. Suppose I can sing. ఒకవేళ నేను పాడాను అనుకోండి. Praise the Lord, it's a gift from the Lord. Thank you, Lord Jesus. ఒకవేళ నేను పాడగలిగితే అది దేవుడి నుంచి నాకు ఇవ్వబడిన ఒక వరం. But we are supposed to improve on that and make it better and better. కాబట్టి నేను దానిని ఇంకా దాంట్లో హెచ్చించుకుని ఇంకా బాగా నేను పాడగలగాలి. Because when you get better and better, మీరు ఇంకా దానిని బాగా చేయగలిగితే, the world will recognize your greatness. ఈ లోకం నీ గొప్పతనాన్ని గుర్తిస్తుంది. And you'll be in the world and you'll be able to proclaim the kingdom message better in the world. ఈ లోకములో నువ్వు దేవుని రాజ్యాన్ని ఇంకా మంచిగా నువ్వు తెలియజేయగలుగుతావు. You know, I was watching recently a small clip of, I think, a boxer. I don't know his name. You know, and he won. And then they asked him, you know, how did you manage to win your match? It was a tough match. ఈ మధ్య నేను ఒక చిన్న క్లిప్పింగ్ చూస్తున్నాను. అందులో ఒక బాక్సర్ ఉన్నాడు. ఆయన బాక్సింగ్ చేసి ఆయన అందులో గెలుపొందినప్పుడు అందరూ అడుగుతున్నారు, నువ్వు ఈ బాక్సింగ్ మ్యాచ్ లో నువ్వు ఎలా గెలిచావు అని. Oh, he says the spirit of the Lord is upon me and God has anointed me for a purpose like this, and what I'm doing is, the man began to preach in that boxing ring with that mic. అక్కడ ఆ బాక్సింగ్ రింగ్ లో ఈ వ్యక్తి నిలబడి, దేవుడు నన్ను అభిషేకించాడు, ఆయన అభిషేకం ద్వారా నేను శక్తిని పొందుకున్నాను, అందుకొరకే గెలిచానని ఆ బాక్సింగ్ రింగ్ లో తను ఇప్పుడు దేవుని సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. Hallelujah. Hallelujah. What is that you have to sharpen that the world will recognize you and say, please come and exhibit what you have? మీకు దేవుడిచ్చిన దేనిని నీవు పదును పెట్టాలి, దాని ద్వారా లోకం నిన్ను పిలిచి దాని గురించి నిన్ను అడుగుతుంది. The Lord Jesus said, ప్రభువైన యేసు అన్నాడు, go into the world and preach the gospel. ఆయన అంటున్నాడు, ఇదిగో లోకములోనికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. Going into the world is a very important mission. ముందేమో లోకములోనికి వెళ్ళడమే చాలా ప్రాముఖ్యమైన పని. That is called your assignment. దానినే మనకి ఇవ్వబడిన నిర్దేశించబడిన పని, అసైన్మెంట్ అంటాం. Jesus says, go into the world. యేసు అంటున్నాడు, ఇదిగో లోకములోనికి వెళ్ళి అంటున్నాడు. He said, I am sending you like lambs among wolves.
ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె మిమ్మల్ని పంపిస్తున్నా. I'm sending you like that, but you will win and come back. Hallelujah. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె పంపిస్తున్నాను, కానీ మీరు వెళ్ళి గెలుచుకుని వస్తారు. Amen. Number 3 is kingdom economics. మూడవది రాజ్యపు ఆర్థిక స్థితి. Very important. ఈ మూడవది కూడా చాలా You ప్రాముఖ్యమైనది. see, today I have so many people coming and asking me, please pray for my needs. అక్కడ ఈ రోజున అనేక మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నాకున్న ఆర్థిక స్థితి గురించి ప్రార్థన చేయమని అడుగుతారు. I understand the honest heart behind that request. ఎప్పుడైతే వారు అలా అడుగుతారో దాని వెనుక ఉన్న కారణం ఏంటో నాకు అర్థమవుతుంది. I'm not saying that is not real to them. వారికి అది వాస్తవం కాదు అని నేను అనటం లేదు. But under the kingdom economics, కానీ రాజ్యపు లెక్కల ప్రకారం it says that if you seek his kingdom and his righteousness, మీరు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే all these other things will be added unto you. అవన్నీ Hallelujah. కూడా సమస్తము కూడా మీకు అనుగ్రహించబడతాయి. He's saying, see, if I have employed you, ఒకవేళ రాజు అంటున్నాడు, నేను నీకు ఉద్యోగం ఇస్తే I will take care of you. నీ గురించి నేను నీకు ఏమి ఇవ్వాలో అది నేను జాగ్రత్త చూసుకుంటా. Because I worked in an airline company, the airline company paid me every month regularly. నేను ఎయిర్లైన్ కంపెనీలో పనిచేసేటప్పుడు ప్రతి నెల ఎయిర్లైన్ కంపెనీయే నాకు జీతం ఇస్తుంది. Now I'm working for the Lord. నేను ఇప్పుడేమో ప్రభువు కొరకు పనిచేస్తున్నాను. He's a good king. ఆయన మంచి రాజు. How will he not take care of me? ఆయన నా గురించి ఎలా జాగ్రత్త వహించడు? It's a question. అది ప్రశ్న. I don't understand how this king cannot take care of me. అసలు రాజు నా గురించి ఎలా పట్టించుకోవడం అనేదే నాకు అసలు అర్థం అవ్వదు. It is not possible. అది అసలు అసాధ్యం. అప్పటికీ కూడా How much more will our good king keep his word when he says, seek first my kingdom and my righteousness, and all these things will be added unto you. ఎంతగా మన మంచి రాజు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్పిన ఆ రాజు తన మాటను నిలబెట్టుకుంటాడు. What you give is not as important. మీరు ఇచ్చేది అంత ప్రాముఖ్యమైనది కాదు. It is what is more important is the attitude that you give with. మీరు ఇచ్చే వైఖరియే చాలా ప్రాముఖ్యమైనది. The Lord called me into full-time ministry. దేవుడు నన్ను ఈ పూర్తి కాల పరిచర్యకు పిలిచాడు. I thought I'm going to be very busy traveling everywhere, and the Lord will bless me through that. నేను అనుకున్నాను, నేను అసలు తీరిక లేకుండా ఉంటాను, దేవుడు నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు అని. COVID came. కోవిడ్ సమయం వచ్చింది. No pastor invites you for preaching. ఆ కోవిడ్ సమయంలో ఏ పాస్టర్ గారు కూడా నిన్ను వచ్చి వాక్యం చెప్పమని పిలవరు. No church is open. ఏ సంఘము కూడా తెరవబడలేదు. What would you do? ఏం చేస్తారు? You still go back to the king only, right? Because he's the one who called you. ఎందుకంటే పిలిచిన వాడు రాజే కాబట్టి మరలా రాజు దగ్గరికే వెళ్తారు. He took care of me during COVID in Bangalore city for all these times. No ministry, but the Lord sent supplies faithfully every month. ప్రతి నెల కూడా ఆ కోవిడ్ కాలంలో ఎక్కడ ఏ సంఘం నుంచి ఏ సహాయం లేకున్నా కూడా నెల వెంబడి నెల ప్రతి నెల దేవుడు మాకు అవసరతలన్నీ కూడా ఆయన పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. I am standing here telling you what the Lord has done for me. దేవుడు నాకు ఏం చేశాడో ఇక్కడ నిలవబడి మీకు చెప్తున్నాను. I have a daughter. My last daughter is 11 years of age. నాకు నా ఆఖరి కుమార్తెకు 11 సంవత్సరాల వయసు. Okay, and so what we do is we give her a little bit of money in her hand so that she can go and drop it in the offering box. మేము తన చేతిలో కొంచెం డబ్బులు పెట్టి కానుక వేయడానికి ఆ కానుక ఇస్తాం. We are giving her that kingdom culture to drop it like that. మేము ఆ దేవుని రాజ్య సంస్కృతి నేర్పించడానికి ఆమెకు ఆ డబ్బులు మేము ఇస్తాం. She doesn't earn it. ఆమెమో ఆ డబ్బులు తను సంపాదించలేదు. She gets it from her daddy. తన తండ్రి నుంచి తనకు అది వచ్చింది. Suppose she says, I am not going to drop it here. ఒకవేళ ఆమె అందనుకోండి, నేను చందా వేయను అని. I am going to go and buy some chocolates. నేను ఆ డబ్బులతో నేను ఏమైనా చాక్లెట్ కొనుక్కుంటాను అంటే what do you think I will say? మీరు నేనేమంటారు అనుకుంటున్నారు? I am not going to be happy with that kind of a behavior. ఆ రకమైన ప్రవర్తన విషయంలో నేను సంతోషంగా ఉండను. Okay, now remember, our Father in heaven has given you money. జ్ఞాపకం పెట్టుకోండి, మన పరలోకంలో ఉన్న తండ్రే
ఆ ధనాన్ని మీ చేతికిచ్చాడు. either through a job or through whatever the Lord has given you the money. ఆ ఉద్యోగం ద్వారా గాని వ్యాపారం ద్వారా ఏదో రకంగా దేవుడు ఆ డబ్బులు మీ చేతిలో ఉంచాడు. Like I give my child, the Lord has given you money to see, to test whether we are thieves, robbers or genuine kingdom people. అక్కడ నేను నా కుమార్తె చేతిలో ఆ డబ్బులు పెట్టినట్టే ఆ పరలోకంలో ఉన్న ఆ తండ్రి కూడా మన చేతిలో ఆ డబ్బులు ఉంచి మనం నిజంగా దొంగలమా, దోపిడీదారులమా, లేకపోతే నిజమైన దేవుని రాజ్యపు వ్యక్తులమా చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. This king is a good king. ఈ రాజు ఏమో నిజానికి మంచి రాజు. He is waiting for you to repent. ఆయన మిమ్మల్ని పశ్చాత్తాప పడమని అడుగుతున్నాడు. Number one, give to your local church. మొట్టమొదటిగా మీరు ఏ సంఘానికి చెందినవారో ఆ సంఘానికి ఇవ్వండి. Because there are expenses in the local church. ఎందుకంటే మీరు వెళ్ళే ఆ లోకల్ సంఘంలో అనేకమైన ఖర్చులు ఉంటాయి. Just because we are a believer, the power is not free. మనము విశ్వాసులం కాబట్టి దీనికి అవసరమైన ఖర్చు అంతా కూడా, ఈ కరెంట్ బిల్ అంతా కూడా ఉచితం కాదు. Second, support kingdom through the ministry. Send people. పరిచర్య కొరకు పంపించండి. There are only two options: you either go or you send. అక్కడ రెండే ఉన్నాయి, వెళ్ళు లేదా పంపు అని ఉంటుంది. There's going to be one day. ఎందుకంటే ఒకే ఒక దినము ఉండబోతూ ఉంది. The Lord is going to ask you account of all that He has given you. ఆ దేవుడు ఆ దినాన్ని ఆయన మీకు ఇచ్చిన సమస్తం విషయంలో ఆయన మిమ్మల్ని లెక్క అడగబోతూ ఉన్నాడు. What have you done with what I have given you? నీకు ఇచ్చిన దానితో నువ్వు ఏమి చేసావు అని నిన్ను అడుగుపోతున్నాడు. I want to hear the Lord say, ప్రభు నాతో ఈ మాట చెప్పడం వినాలని నాకు అనిపిస్తుంది. good and faithful servant, enter into the joy of the Lord. అక్కడ ప్రభు నాతో ఏం చెప్పాలని నేను కోరుకుంటున్నానంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇవ్వబడిన రాజ్యంలోనికి అడుగుపెట్టు. Do you want to hear that also? మీరు కూడా అదే విధంగా అదే మాటను వినాలని కోరుకుంటున్నారా? Let us align to kingdom. అలా చెయ్యాలనంటే దేవుని రాజ్యపు పద్ధతిలోనికి మనము అడుగు పెట్టవాలి. If there's somebody here who says, brother, I have not confessed Jesus as the Lord of my life up till now. ఒకవేళ ఇక్కడ ఉన్న వారు ఎవరైనా, అవునండి నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా యేసుక్రీస్తును నా జీవితానికి ప్రభువుగా నేను అంగీకరించలేదు అన్న వాళ్ళు, and you want to say, I want to do it right now, నేను ఇప్పుడే ఆ పని చేద్దాం అనుకుంటున్నాను అన్న వాళ్ళు, then you please lift up your hands. I would like to pray with you. దయచేసి మీ చేతులు పైకెత్తండి, నేను మీతో పాటు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. Dear Heavenly Father, చెప్దాం, ప్రియమైన పరలోకపు తండ్రి, I come to your presence in the name of Jesus. నేను యేసు నామములో మీ సన్నిధానంలోనికి వచ్చాను. I acknowledge the lordship of Jesus Christ as the Lord over my life. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజకత్వమును, యేసుక్రీస్తు నామములో ఆయన నేను రాజుగా నేను I అంగీకరిస్తున్నాను. confess with my mouth Jesus is Lord. నా నోటితో యేసు నా జీవితానికి ప్రభువు అని నేను I ఒప్పుకుంటున్నాను. believe Jesus died for me and rose again from the dead. యేసు ఆయన మరణించి మరలా తిరిగి లేచాడు అని నేను నమ్ముతున్నాను. So I confess the forgiveness of my sin and the washing of the precious blood of Jesus. నేను యేసుక్రీస్తు ఇవ్వబడిన క్షమాపణ నేను అంగీకరిస్తున్నాను. పాప రక్త ప్రోక్షణ ద్వారా జరిగిన పాప క్షమాపణ నేను స్వీకరిస్తున్నాను. I confess Jesus as the Lord of my life. యేసుక్రీస్తు నా జీవితానికి ప్రభువని నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను. From this moment onwards I am a new creation in Christ Jesus. ఈ క్షణం మొదలుకొని నేను యేసుక్రీస్తులో నూతన సృష్టి. Amen. Lord, in many areas I have forgotten that I am a kingdom citizen. ప్రభువా, నేను అనేక అంశాల్లో నేను పరలోకపు రాజ్య పౌరుడిని అని మర్చిపోయాను. But today I repent. కానీ ఈ దినం నేను పశ్చాత్తాపడుతున్నాను. I come back to Matthew 6:33. నేను మత్తయి 16:33 ప్రకారం, which says, seek first the kingdom of God and his righteousness, దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, and all these other things will be added unto me. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునన్న వాక్యం ప్రకారం. Somebody open your mouth and say, Lord, I accept these words. I want to be a kingdom citizen, truthful and loyal to the king. ప్రభువా, నేను ఈ మాటలు అంగీకరించి రాజ్యపు సూత్రాలకు నేను అనుగుణంగా జీవిస్తాను అని, వాటికి లోబడి ఉంటానని ఒప్పుకుంటున్నాను. I am going to become a
the culture of the king is going to be seen in and through my life. నా జీవితం ద్వారా నా జీవితంలో దేవుని రాజ్య సంస్కృతి ఈ దినం నుంచి అది బహిర్గతం When I చేయబడుతుంది. go to my workplace, somebody must recognize different kingdom culture in me, Lord. ప్రభా రేపు దినం నేను నా పని ప్రదేశానికి వెళ్ళినప్పుడు నాలో దేవుని రాజ్య సంస్కృతిని అక్కడున్న ప్రజలు గమనిస్తారు. Lord, help me to understand my kingdom assignment. ప్రభువా నాకు ఇవ్వబడిన పరలోకపు రాజ్య పనిని నేను గమనించడానికి నాకు సహాయం చేయండి. Sorry, I've been too busy doing my own work. ప్రభువా నేను నా స్వంత పని చేసుకోవడంలో ఎంతో తీరిక లేకుండా ఉన్నాను. But today I want to repent and align to kingdom assignment. ప్రభువా నాకు ఇవ్వబడిన పరలోకపు రాజ్య పనికి ఈ దినం నుంచి నేను కలిపి ఉంటాను అని నేను ప్రకటిస్తున్నాను. Lord, I am sorry for not being a good kingdom economic student. ప్రభువా నేను రాజ్యపు సంస్కృతిలో ఈ దేవుని రాజ్యానికి ఇచ్చే విషయంలో మంచి విద్యార్థిగా లేనందుకు నన్ను You have క్షమించండి. said when you give, many will come back to me, pressed down, shaken together. ప్రభువా మీకు ఇచ్చినప్పుడు అనేక రెట్లుగా అది అణచబడి కుదించి అది పూర్తిగా నింపబడి మరలా నాకు ఇవ్వబడుతుందని నేను So I మర్చిపోయాను. want to give for kingdom expansion. నేను రాజ్య విస్తరణ కొరకు నేను ఇస్తాను అని నేను ఒప్పుకుంటున్నాను. Therefore I am a good kingdom student. కాబట్టి నేను మంచి రాజ్యపు విద్యార్థిగా ఉంటాను.